హే బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అనలసిక్ ట్యూటర్. దిస్ ఆర్ జతిన్. సో ఎవరైతే తెలంగాణ లోపల స్కాలర్షిప్ ఇంకా అప్లికేషన్ చేసుకోలేదో వాళ్ళైతే తొందరగా అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోరి. సో మనకి మార్చ్ 31st 2025కి లాస్ట్ డేట్ అని చెప్పి మనందరికి తెలుసు. సో తొందరలో ఇంకొక 1 వీక్ ఉంది ఎండ్ కావడానికి. సో అది ఎక్స్టెండ్ అవుతుందా కాదా అనే విషయాన్ని పక్కకు పెడితే, ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్, మీ కాలేజ్ పేరు ఉంది, మీ కోర్స్ నేమ్ ఉంది అండ్ నువ్వు ఎలిజిబిలిటీ ఉంది నీకు అన్న సిచ్యువేషన్ లోపల, నీకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది అన్న సిచ్యువేషన్ లోపల కంప్లీట్ యువర్ అప్లికేషన్. సో లేదు, మీ కాలేజ్ నేమ్ లేదు అన్న సిచ్యువేషన్ లోపల, లేకపోతే మీ కోర్స్ నేమ్ డిస్ప్లే చేస్తలేదు అన్న సిచ్యువేషన్ లోపల, మీ కాలేజ్ రీసెంట్గా స్టార్ట్ చేసిర్రు, ఇంకా ఈ పాస్ లోపల అప్డేట్ కాలన్న సిచ్యువేషన్ లోపల వెయిట్ చేయరు. సో టెన్షన్ ఏం కాకూరి, ఎందుకంటే తెలంగాణ ఈ పాస్ మనం ఎట్లయినా చేసుకోవచ్చు, ఓకేనా. సో ఎడిట్లు ఏమన్నా ఉన్నా కూడా తర్వాత మనం ఈ ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందో అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా ఎడిట్స్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. సో 31st మార్చ్ తర్వాత కూడా ఎడిట్స్ అనేవి అవుతాయి. బట్ ఏంటంటే అప్లికేషన్స్ కాకపోతే మాత్రం ఎడిట్ మనం ఏం చేయరాదు. సో ఇఫ్ యు ఆర్ నాట్ అప్లైడ్ ఫర్ ద స్కాలర్షిప్, అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోరి. సో ఇట్స్ మై హానెస్ట్ అడ్వైస్. సో మీ కాలేజ్ నేమ్ లేదు, లేకపోతే మీ కోర్స్ నేమ్ లేదు అన్న సిచ్యువేషన్ లోపల మీ కాలేజ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయరి. దే విల్ ఇన్ఫామ్ టు తెలంగాణ ఈ పాస్. సో వాళ్ళు చూసుకుంటారు. అండ్ దాని తర్వాత కొంచెం స్పెషల్గా కన్సిడరేషన్ తీసుకొని కాలేజ్ నేమ్, కోర్స్ నేమ్ లేని వాళ్ళకి కొంచెం స్పెషల్గా టైం ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. సో దట్స్ ఇట్. అండ్ ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. 31st మార్చ్ 2025 అయితే లాస్ట్ డేట్ ఉంది. అందరైతే మీ అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోరి, రెన్యువల్స్ కూడా కంప్లీట్ చేసుకోరి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ అండ్ ఎట్లాంటి క్వారీస్ ఉన్నా కింద కామెంట్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.